బంగ్లాదేశ్ విషయంలో మోడీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినటువంటి ట్రంప్ వ్యవహారానికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. అమెరికన్ డీప్ స్టేట్కి బంగ్లాదేశ్లో పని లేదు. డొనాల్డ్ ట్రంప్ జస్ట్ ఇలాంటి బహిరంగ ప్రకటన కోసం ఎదురు చూస్తోంది. ఫ్రాన్స్ అమెరికా దేశాల పర్యటనలో ఉన్న మోడీజీ అమెరికా పర్యటనలో భాగంగా మొన్న పెట్టినటువంటి పోస్ట్, నేను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యారు. ట్రంప్ మోడీజీ సమావేశానికి ప్రపంచ మీడియా అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చింది. ఇతర ప్రాధాన్యతలు ఎలా ఉన్నా అతి ముఖ్యమైన బంగ్లాదేశ్ సమస్య విషయంలో ట్రంప్ కుండబద్దలు కొట్టినట్టుగా స్పష్టంగా చెప్పేశాడు. బంగ్లాదేశ్ విషయం భారత ప్రధాని మోడీజీ చూసుకుంటారు, అంటే బంగ్లాదేశ్ విషయంలో అమెరికా జోక్యం ఉండదని. సో తదుపరి కార్యాచరణ ఏమిటో ఇప్పటికే సిద్ధంగా ఉన్నా అమెరికన్ స్ట్రాటజీ ఏమిటో బహిరంగంగా బయటకు వచ్చే వరకు వేచి చూస్తున్నారు మోడీ. ట్రంప్ ప్రకటన ఇటు పాకిస్తాన్తో పాటు ఐఎస్ఐతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్న బంగ్లాదేశ్ అటర్నీ జనరల్స్ కూడా హెచ్చరిక జారీ చేసినట్టే. అమెరికా నేరుగా జోక్యం చేసుకుంటే మంచిదనేట్టుగా ఉండబోతోంది మోడీజీ తీసుకోబోయే చర్యలు. షేక్ హసీనాని మళ్ళీ బంగ్లాదేశ్ ప్రధానపీఠం మీద కూర్చోబెట్టే బాధ్యత మోడీజీ మీద ఉండబోతుంది మీదట. ముందు బంగ్లాదేశ్ సైన్యంలో ఉన్న పాకిస్తాన్ అనుకూల జనరల్స్ పనిపట్టాల్సి ఉంటుంది. ఏది ఏమైనా జో బైడెన్ సృష్టించిన సంక్షోభంగా త్వరలో ముగింపు పలకబోతున్నారు మోడీ. మన దేశంలో ఉన్న 5 కోట్ల మంది విదేశీయులను తిరిగి పంపాల్సినటువంటి సమయం వచ్చేసింది. అమెరికాలో ఎలాంటి పత్రాలు లేని భారతీయులు తిరిగి భారత్ స్వీకరించడానికి సిద్ధంగా ఉందని ప్రకటన వచ్చినప్పుడే మోడీజీ వ్యూహం అర్థమైంది. భారత్ తన పౌరులను స్వీకరించడానికి సిద్ధపడదు కాబట్టి బంగ్లాదేశ్ కూడా తమ పౌరులను తిరిగి తీసుకోవాలనే సంకేతం ఇచ్చినట్టయింది. అఫ్కోర్స్ 2 ఏళ్ల క్రితమే అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్లో అక్రమంగా ఉంటున్న తమ పౌరుల్ని తిరిగి తీసుకోవడానికి అంగీకరించింది. చేయాల్సిందల్లా ఎవరు అక్రమంగా ఉంటున్నారో గుర్తించడమే. ఇకపోతే ట్రంప్ మోడీ విలేకరుల సమావేశం దగ్గర కూడా ఇట్లాంటిదే నడిచింది. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. ట్రంప్ సంయుక్త విలేకరుల సమావేశంలో భారత విలేకరి ట్రంప్ను ఉద్దేశిస్తూ ప్రశ్న వేశాడు. విలేకరి, అమెరికాలో భారత వ్యతిరేక శక్తులు భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటని అడిగారు. కెనాట్ అండర్స్టాండ్ ఈ వర్డ్ యాక్సెంట్, ఒక్క మాట కూడా అర్థం కాలేదంటూ బదిలిచ్చాడు ట్రంప్. బహుశా భారత్కి చెందిన పెయిడ్ మీడియా గురించి ట్రంప్కి తెలిసి ఉండొచ్చు, కాబట్టి తన పక్కనే ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఇబ్బంది కలగకుండా ఉండాలని ట్రంప్ అలా ఉండొచ్చు. గత వారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ట్రంప్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మహిళా విలేకరు ఒకరు ట్రంప్ను ప్రశ్న వేసినప్పుడు సమాధానంగా ట్రంప్ మాట్లాడుతూ మీ వాయిస్ బాగుంది, అలాగే మీ ఉచ్చారణ కూడా బాగుంది, అయితే ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు, కానీ గుడ్ లక్ అంటూ బదిలిచ్చారు. డీప్ స్టేట్ని సర్వనాశనం చేస్తానట్టు ట్రంప్ స్టేట్మెంట్ కూడా ఒట్టిదే, తనను కాదని ఏ దేశ వ్యవహారాల్లో చేయబెట్టద్దని ఒప్పించి ఉంటాడు ట్రంప్. లేకపోతే ఆయుధ ల్యాబీ ప్రయోజనాలకు సంబంధించినటువంటి చేకూరే విధంగా ట్రంప్ ఎలా వ్యవహరించగలుగుతున్నాడు? వచ్చే 5 ఏళ్లలో కనీసం $500 బిలియన్ వాణిజ్యం జరగాలని ఒప్పందం చేసుకున్నాడు ట్రంప్ మోడీజీలు. మిగతా రంగాలు ఎలా ఉన్నా అమెరికన్ ఆయుధాలు భారత్ కొనే విధంగా వ్యవహరిస్తున్నాడు ట్రంప్. భారత్కి F-35 ఫైటర్ జెట్లు అమ్మాలనే ప్రతిపాదన వచ్చింది ట్రంప్ మోడీజీ చర్చలో. అదేదో మన దేశం F-35 ఫైటర్ జెట్ కొనడానికి తహతలాడుతున్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తుంది మీడియా, కానీ అది నిజం కాదు. రేపు వివరంగా తెలియజేయడానికి ప్రయత్నిస్తానని చెప్తున్నారు.